నమస్తే. ప్రముఖ హీరోయిన్ నయనతారపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్‌లో ఈ కేసు నమోదు చేయటం జరిగింది. ప్రధానంగా 'అన్నపూర్ణి' అని ఒక తమిళ సినిమాకి సంబంధించి ఆ మూవీలో ప్రధానమైనటువంటి పాత్రలో నయనతార నటించారు. దీనికి సంబంధించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలున్నాయి. చెప్పినప్పటికి కూడా వాటిని తొలగించలేదు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ముఖ్యంగా ఆమెతో పాటు ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ మూవీలో లవ్ జిహాద్‌ని మరింతగా చూపించారు. అలాగే రాముడిపై కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆ మూవీ బయటికి రావటం, ప్రదర్శించడం అంత మంచిది కాదు అని చెప్పి దానికి సంబంధించి ఇచ్చారు. అయినా కూడా చిత్ర యూనిట్ ఎక్కడా కూడా స్పందించలేదు. ఇలాంటి క్రమంలో విశ్వ హిందూ పరిషత్ అలాగే హిందువుల తరపున పోరాటం చేస్తున్నటువంటి కొన్ని సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. దానికి సంబంధించి ఫిర్యాదు చేసి ఈ నేపథ్యంలో కేసు నమోదు చేయటం జరిగింది. మొత్తానికి ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆ మూవీ నడుస్తుంది. దాన్ని కూడా ఆపాలి. కొన్ని ఇప్పటికే స్వచ్ఛందంగా వారి ఆందోళనను అర్థం చేసుకొని ఆ మూవీ రాకుండా ఆపేశారు. ఇట్లాంటి క్రమంలో వారు బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో మరి దీని మీద ఏ విధంగా చిత్ర యూనిట్ స్పందిస్తుందనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.